శ్రీ శ్రీహాసిని స్వరూప లలితాంబికాయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుమండల స్వరూపిణి గురుస్వరూపిణి స్వగురు పరమగురు పరమేష్టి గురు శ్రీ శ్రీహాసిని స్వరూప లలితాంబికాయే నమః. నమో నమః. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. దగ్గరగా 1000 మంది దాకా అమ్మవారు నాతో చెప్పించిన లలిత అష్టోత్తర శతనామాలునండి మీనింగ్స్ వివరణాత్మకంగా అమ్మవారు చెప్పించడం ఒక ఎత్తు అయితే 1000 మంది చూస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఎప్పుడైనా సరే ప్రజల్లోకి ఎలా వెళ్ళిపోయిందంటే ఇల్లు చూపిస్తాను, నగలు చూపిస్తాను అంటే చూడ్డానికి ఇష్టపడుతున్నారు, కానీ అమ్మవారిని చూపిస్తాను, అమ్మవారి గురించి తెలియచేస్తాను, అమ్మ నామాలు చెప్తాను అంటే చూసేలాగా ఎవరూ లేని పరిస్థితి తరుణంలో నాకు 1000 మంది నా ఒక్కొక్క నామం చూశారు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది, ఆనందంగా కూడా అనిపించింది. ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకోవాలని అనుకుంటూ, ముఖ్యంగా ఈ సందర్భంగా అండి నా మొత్తం ఛానల్ ఉపయోగపడే వీడియోలు ఏవి అంటే అత్యంత ఇష్టంగా మా వాళ్ళు తెలియచేసినవి ఈ అష్టోత్తర శతనామాలు అని చెప్పేసి మా వాళ్ళు ఆ మీనింగ్స్ నువ్వు చెప్పటం వల్ల, నేను చెప్పలేదండి అమ్మ చెప్పించారండి, అవి క్లియర్గా చెప్తున్నానండి. నేను అంత నాలెడ్జ్డ్ కాదు, అమ్మ ఎందుకు మొదలు పెట్టించారో నాకు తెలియదు. ప్రతిదీ నా దగ్గర ఒక 2 బుక్స్ ఉన్నాయి, అవి చూసినప్పుడు నాకు అవి నచ్చేవి కాదు, ఆ వివరణ అంతా నాకు నచ్చేది కాదు. అమ్మ ఇది నాకు నచ్చలేదమ్మా అనేదాన్ని. నేను ఆ పేపరు పెన్ను పట్టుకుని కూర్చుని రాయటం మొదలు పెట్టేసరికి మొత్తం అసలు బ్రెయిన్లోకి మా శ్రీహాసిని అష్టోత్తరం ఏ విధంగా అయితే తల ఎత్తకుండా రాశానో ఈ నామావళి కూడా నేను అదే విధంగా మీనింగ్స్ వివరణాత్మకంగా అమ్మ నా చేతి రాయించి నాకు ఒక అదృష్టాన్ని, నాకు నేనంటూ లేని స్టేజ్ని అమ్మ క్రియేట్ చేసి రాయించిన చెప్పించిన ఆ శతనామావళినండి. ఇక ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి మేము షార్ట్స్ కింద రిలీజ్ చేసింది ఒక 4 ఎపిసోడ్స్ కింద మొత్తం 30 ఎన్నైతే అన్నీ కలిపి ఒక్కొక్క ఎపిసోడ్ కింద తీసుకొస్తాము. ఒక్కొక్కటి వెతుక్కొని చూసుకునే వాళ్ళకంటే ఒకేసారి కంటిన్యూస్గా కూర్చొని వినడానికి వీలుగా ఉంటుంది. ఎన్నిసార్లు వినాలనిపించి నాకు అనిపిస్తుంది, నా చుట్టూ ఉన్న పిల్లలకి అనిపిస్తుంది, ఇష్టంగా వినేవాళ్ళు ఎవరికైనా కూడా అనిపిస్తుంది అని భావిస్తూ ఈ విధంగా కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాము. వీలైతే ఈ వారంలో రిలీజ్ చేస్తామని తెలియచేస్తూ ఖచ్చితంగా ఇది కూడా ఆదరిస్తారని భావిస్తూ లలిత అష్టోత్తరంలో మొదటి నామం ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయే నమో నమః అని వస్తుందండి. అంటే అండి రజతాచలం అంటే వెండి కొండ అని అర్థం అండి. శృంగం అంటే శిఖరం అండి. శృంగం అంటే అనేక అర్థాలు ఉన్నప్పటికీ అండి మనం వేదం అనే అర్థం తీసుకున్నట్లయితే కొండ మీద శిఖరం ఏ విధంగా కదలకుండా ఉంటుందో అదేవిధంగా వేదాలు ఎన్ని వితర్కాలు వితండవాదాలు వచ్చినా కూడా చలించకుండా ఉంటాయండి. అంటే ఎన్ని వాదనలు వచ్చినా నిశ్చలంగా వేదాల అగ్రభాగాలైన ఉపనిషత్తుల మధ్య నివసించే వేదమాత మన అమ్మ లలితా పరాభట్టారిక అని అర్థమండి. హిమాచల మహావంశ పావనాయై నమో నమః. మొదటి నామంలో రజతాచలం, రెండవ నామంలో హేమాచలం. హేమం అంటే బంగారం అని అర్థం అండి. అచలము అంటే పర్వతం అని అర్థం అండి. పర్వతరాజైన హిమవంతుని వంశమును పవిత్రం చేసింది మన జగదంబ. గొప్ప కాంతితో జ్వాలతో దీపము వలె, సంస్కృత భాషతో విద్వాంసుడు వలె పార్వతీదేవితో హిమవంతుడు పవిత్రం చేయబడ్డాడు అని అర్థం అండి. పర్వతములు దేవతా స్వరూపములు, గాయత్రీమాత పర్వతవాసిని అని మనకు తెలుసు కదా. అట్టి వంశంలో పుట్టిన జగన్మాత వలన హిమవంతుని వంశమే పవిత్రమైంది అని అర్థమండి. మొదటి 2 నామాలని బట్టి రజతము హిమాచలము పరమ పావని అయిన లలితాదేవికి రజిత సువర్ణ మాలలుగా వెలుగులు విరజిమ్ముతున్నాయి అని అర్థమండి. శంకరార్థాంగ సౌందర్య శరీరాయై నమో నమః. అంటే అండి శంకరుని శరీరంలో సగభాగమైన అపురూప సౌందర్యవతి అయిన జగదంబ ముల్లోకాలలోని సౌందర్యం అంతా శంకరుని అర్ధభాగంలో రాశి అయి శరీరాకృతి దాల్చి శంకరుని కూడా సుందరునిగా వామదేవునిగా తీర్చిదిద్దగల సౌందర్య రాశి లలితమ్మ. అంటే బాగా చదువుకున్న పండితుల్లో విద్య అతని శరీరంలోనే సగ భాగమైపోతుందండి. దీనిని అర్ధనారీశ్వర తత్వం అంటారు. విద్య పండితుని సౌందర్యాన్ని సుసంపన్నం చేస్తుంది.
వేద పండితంలో ఉన్న విద్య సుందరి అని పిలువబడుతుందంటండి. అట్టి విద్య బ్రహ్మ విద్య, వేద విద్య. వేదమాతృ సౌందర్యమే సౌందర్యము. అట్టి సౌందర్యం గల వేద విద్యా స్వరూపిణి అయిన లలితమ్మకు శంకరుని అర్ధభాగమై త్రిభువన రాశి అయిన మానలలితమ్మకి నమస్కారములను తెలియచేస్తున్నామండి మనం. ఓం లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయై నమో నమః. మరకతం అంటే అండి మరణ భయం అని ఒక అర్థం వస్తుందండి. అదేవిధంగా ఒక మణి, మరకతమణి ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఒక రత్నం అండి. ఈ మణిని కనుక ధరించినట్లయితే అంటండి జన్మ మృత్యు జరా వ్యాధి అంటే ముసలితనం ఇటువంటి వేటి భయం లేకుండా స్వచ్ఛంగా ఉంటారంటండి. అంటే అమ్మని ఆరాధించిన వాళ్ళకి ఏ విధమైన భయాలు ఉండవు. అటువంటి స్వచ్ఛమైన శరీరం గల తల్లిని ఆరాధించే వాళ్ళు కూడా అంతటి స్వచ్ఛంగా ఉంటారు. ఇంకో అర్థంలో కూడా మర అంటే మన్మధుడు అంటండి, కథ అంటే గెలిచిన అంటండి, అంటే మన్మధుడిని గెలిచిన అని అర్థం వస్తుంది. కాబట్టి అనేక కామనల నుండి మనల్ని రక్షించి మనల్ని స్వచ్ఛంగా చేసే ఆ లలితమ్మకు నమస్సుమాంజలు అని మనం తెలియచేస్తున్నామండి. ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః. అంటే అండి ఎంతో గొప్పగా అధికమైన సౌందర్యము లావణ్యము కలిగిన జగదంబ అని అర్థమండి. సౌందర్యం రెండు రకాలండి, బాహ్య సౌందర్యం, అంతఃసౌందర్యం. అంతఃసౌందర్యం అంటే అండి బ్రహ్మజ్ఞాని యొక్క ముఖ సౌందర్యము అని అర్థం అండి. వేద విజ్ఞానంలో పండితులైన వాళ్ళ సౌందర్యం అండి అసలు వర్ణనాతీతం అండి. అటువంటి వేదమాత యొక్క సౌందర్యం మహాది సౌందర్యం అని చెప్పేసి మనకి తెలియచేస్తున్నారండి. లావణ్యం అంటే శీలం, నైపుణ్యం అని అర్థం అండి. జగదంబ అంటండి సౌందర్య లావణ్యాలతో అతిశయించినదే వెలిగిపోతూ పూజనీరాలగుతున్నది. అటువంటి ఆ తల్లికి నమస్సుమాంజలు తెలియచేస్తున్నాము అని మనకి ఈ నామానికి అర్థం వస్తుందండి. ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయై నమో నమః. శశి అంటే చంద్రుడు, అంకము అంటే భాగము. అర్ధచంద్రుడిని లలాట భాగంలో ధరించిన ఈశ్వరుడికి ప్రాణమైన లలితమ్మకు నమస్కారాలు తెలియచేస్తున్నాం. చంద్రుడిలో మచ్చ ఉన్నప్పటికీ అనేక శీతల గుణాల మధ్యలో ఆయనకది దోషం కాదు. అందువల్లనే చంద్రుడు శివుడికి అలంకారంగా మారారండి. పూర్ణచంద్రుడిని ధరించలేదు. శివుడు అర్ధభాగాన్ని అంటే ఆయన 16వ కళని ధరించారు. అదే కైవల్య రేఖ అంటండి, మోక్ష కళ అంటండి, జ్ఞాన కళ, అదే వేద కళ, అదే తృతీయ నేత్రం. అట్టి వేద కళను తృతీయ నేత్రంగా ధరించిన పరమశివుని ప్రాణేశ్వరి అయిన లలితమ్మకు మనం నమస్సుమాంజలు తెలియచేస్తున్నామండి. ఓం సదా పంచదశాత్మైక్య స్వరూపాయై నమో నమః. పంచదశాత్మైక్య స్వరూపిణి అంటే అనేక అర్థాలు వస్తాయండి. పంచదశి మంత్రంలో 15 అక్షరాలు ఉంటాయి. ఆ అక్షర స్వరూపిణి సాక్షాత్తు అమ్మవారు. ఆ అమ్మవారికి నమస్కారాలు తెలియచేస్తున్నాము అని ఒక అర్థం అండి. చంద్రుని కళలు 15, అమ్మవారి ప్రతిరూపాలు ఈ 15 కళ్ళలు, ఇది మరొక అర్థం అండి. ఇకపోతే పంచప్రాణాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఇవి మళ్ళీ పంచదశ అని కింద లెక్క తీసుకున్నట్లయితే ఈ మొత్తం 15 ఇంద్రియాల లక్షణాలతో కూడి ఉన్న ఒక జీవుని యొక్క ఆత్మతో కలిసి ఉన్న పరమాత్మ స్వరూపిణి మన జగదంబ. మనలో ఉన్న ఆత్మస్వరూపిణి అయిన ఆ లలితమ్మకు నమస్కారాలు తెలియచేస్తున్నామండి మనం. ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః. అంటే అండి అమ్మవారు ధరించిన కిరీటం చుట్టూ పొదగబడిన వజ్రమాణిక్యాలతో అంటండి కాంతులు విరజిమ్ముతూ అందాల తేజోరాశి అయిన అమ్మపై ఈ కాంతులు కలిసి దేదీప్యమానంగా వెలిగిపోతుందంటండి అమ్మ. ఈ లోకాలేలే జగదీశ్వరి ధరించిన ఆ వజ్ర కిరీటం కాంతులలో అంటండి అమ్మవారు ఇంకా మెరిసిపోతూ అమ్మ సౌందర్యం ఇంకా ఇనుమడింప చేసింది అని అర్థం అండి. అటువంటి లలితమ్మకు నమస్కారాలు తెలియచేస్తున్నాము. వజ్రమాణిక్య కటక కిరీటాయే నమో నమః అని ఒక నామానికి నేను అర్థం చెప్పాను కదండి. నిజానికి వజ్రాల వెలుగుల్లో అమ్మవారు అందం మరింతగా వెలిగిపోతున్నారు అని అర్థం అండి. వాస్తవానికండి అమ్మకి పక్కన వజ్రాల వెలుగులు
వెలవెలపోతాయండి. నేను దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒక డైమండ్ నెక్లెస్, వజ్రాల నెక్లెస్ కొనుక్కుని కంచికామాక్షమ్మకి పట్టుకెళ్ళి ఊహించుకుంటూ వెళ్ళాను. అమ్మ, ఈ వజ్రపు వెలుగుల్లో మీ అందం ఇంకా మెరిసిపోతారు మీరు అనుకుంటూ వెళ్ళానండి. కానీ అక్కడికి వెళ్ళి అమ్మవారికి అలంకరించేసరికి ఆ వజ్రపు కాంతులన్నీ అమ్మ పక్కన ఒక పక్కకి రాలేదు. అంత వెలుగుల విరజిమ్ముతో అమ్మ దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ సౌందర్య రాశిని మనం చూడాలంటే అండి, సాధనలోనే అమ్మ దర్శన భాగ్యం కలుగుతుంది. అదంతా ఒకెత్తైతే ఒరిజినల్గా చూడాలన్న వజ్రపు కాంతులు ఏవి పనికిరావు అన్నంత మెరుపులతో ఉన్న ఆ తల్లి సౌందర్యాన్ని సాధన ద్వారా తెలుసుకోండి, చూడండి అని చెప్పి మీకు అందరికీ తెలియచేస్తున్నానండి. ఓం కస్తూరి తిలకోల్లాస నిటిలాయే నమో నమః. అంటే అండి, అమ్మవారు లలాట భాగంలో అంటే 2 కనుబొమ్మల మధ్యలో కస్తూరి తిలకాన్ని ధరించి ఉన్నారంటండి. ఎప్పుడైతే మనం 2 కనుబొమ్మల మధ్యలో తిలకధారణ చేస్తామో అప్పుడు మనకి ఏ విధమైన చెడు దృష్టి తగలనివ్వదని చెప్పేసి మనకి సాధారణంగా తెలిసిన విషయం. అయితే బ్రహ్మజ్ఞానానికి ప్రతీకగా లోపల ఉన్న జ్ఞానాన్ని బయటికి వచ్చేలాగా చూస్తుంది అని అర్థం కూడా వస్తుందంటండి. ఆ సంధిలోని బ్రహ్మజ్ఞానానికి ప్రతీకగా అమ్మవారు కస్తూరి తిలకం ధరించారు. అటువంటి ఆ అమ్మవారికి నమస్కారాలు తెలియచేస్తున్నామని చెప్పేసి అర్థమండి. ఓం భస్మరేకాంకిత లసన్మస్తకాయే నమో నమః. అంటే లలాట భాగంలో భస్మరేఖలు ధరించిన లలితమ్మకు నమస్కారాలని అర్థం అండి. భస్మం అంటే ప్రకాశం అని అర్థం. భస్మం ధరించే వాళ్ళ పాపాలు జన్మజన్మలుగా చేసిన పాపపు రాశులన్నీ దగ్ధమైపోతాయంటండి. మహర్షులు మాయా అనే పాసం నుంచి విముక్తులవ్వటం కోసం భస్మరేఖల్ని ధరిస్తారంటండి. పాపం, పాశం ఇలాంటివే కాదు, రోగం ఇలాంటివి కాకుండా రాక్షస, భూత, ప్రేత, పిశాచాది పీడకలలన్నీ భస్మం తొలగిస్తుందండి. అంటే భస్మ త్రిపుర రేఖలు ధరించేవాళ్ళు అనేక విధాలుగా అమ్మవారి రక్షణ పొందుతారు అని అర్థమండి. త్రిశూలానికి చిహ్నంగా కూడా మనం భావించవచ్చండి. శివుడి చిహ్నంగా భస్మరేఖల్ని, అమ్మవారి గుర్తుగా కుంకుమని నొసటిన ధరించే వాళ్ళని అమ్మవారు రక్షిస్తారంటండి. కనుక భక్తులంతా భస్మధారణ చేయాలి అని లలితాదేవి ఉపదేశం అండి. ఓం వికచాంబోరుహ దళలోచనాయే నమో నమః. అంటే వికసించిన పద్మపత్రం వంటి నేత్రములు కల పద్మాక్షి అనేది సామాన్య అర్థమైతే, అంబోరుహ దళం అంటే అండి నీటిలో పుట్టిన తామరపత్రములు. కొంచెం లోతుగా ఆలోచిస్తే నీటిని వేదాలుగా, దళాలను మంత్రాలుగా అర్థం చేసుకోగలుగుతామండి. లోచనం అంటే నేత్రము అంటే దర్శనం. భవబంధముల నుండి విముక్తి గావించు వేదమంత్ర సమూహంచే నిరంతరం దర్శించబడుతున్న లలితమ్మ. అంటే బంధ విముక్తికే వేదమంత్రముల దగ్గరకు తీసుకుని పోవు జగన్మాత అని అర్థమండి. తన కను సైగలతోనే బంధ విముక్తుల్ని చేయగలిగే పద్మపత్రాల వంటి కన్నులు కలిగిన ఆ పద్మపత్రాయతాక్షి జగదాంబ. జగత్ పరిపాలన సమయంలో కళ్ళు తెరిచి సకల ప్రాణులను చల్లని చూపులతో కాపాడు మీనాక్షి తల్లికి లలితమ్మకు నమస్కారములు. ఓం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయే నమో నమః. సామాన్య అర్థంలో చూసినప్పుడు సంపెంగ పువ్వు వంటి ముక్కు కలిగినది అని అర్థమండి. చమ్ అంటే నశింప చేయుట, పా అంటే రక్షించుట, కా అంటే ధని చేయుట అని అర్థమంటండి. శరత్కాలంలో పుష్పించే ఆ పుష్పాలు చల్లదనానికంటండి హాయిని కలుగచేస్తాయి. అంటే సువాసనలు వెదజల్లుతాయంటండి. అమ్మని నమ్మే భక్తులకు శరత్కాలంలో పూసే సంపెంగ పూలు వెదజల్లే సువాసనల వలె అజ్ఞానం నశింపచేసి దుర్జనులను నాశనం చేసి అమ్మవారు రక్షణ కల్పిస్తారు అని అర్థం వస్తుందంటండి. మొత్తానికి మనలో ఉన్న అజ్ఞానాన్ని నశింపచేసి జ్ఞానాన్ని రక్షించి మనల్ని తన వైపు తిప్పుకుంటుంది అని అర్థం అండి. ఓం లసత్కాంచన తాటంక యుగళాయై నమో నమః. అంటే అమ్మవారిని నమ్మిన భక్తులకు గ్రహ నక్షత్ర దోషాలు అంటుకోవు. ఎందుకంటే ఆ సూర్యచంద్రులనే చెవి తాటంకాలుగా ధరించిన విశ్వమాతను ఆశ్రయించిన వారికి అమ్మ ధరించిన చెవి కమ్మల బంగారు వెలుగులు భక్తులను అన్ని రకాల దోషాల నుండి తొలగించి వెలుగులోనికి తీసుకువెళ్తాయని అర్థం చేసుకోవచ్చండి. అమ్మవారికి మనం చూసినప్పుడు అర్ధచంద్రుడిని శిరస్సును ధరించినట్టు ఉంటుంది కదా. అంటే అమ్మని నమ్మిన వారికి చంద్రుడి లాంటి చల్లదనం, సూర్యుడిలో నిండిన వెచ్చదనం కలిసి బంగారు కాంతులినుతూ తేజోవంతుల్ని చేస్తూ మోక్షం వైపు నడిపిస్తుంది అమ్మ అని అర్థం చేసుకోవచ్చండి మనం.
ఓం మణిదర్పణ సంకాస కపోలాయై నమో నమః అంటే మణులతో తయారైన అద్దం వలె మెరిసిపోతున్న చెక్కిళ్ళు గల అమ్మవారు అని అర్థమండి. అయితే అమ్మ సేవల్లో మనం అద్దంలో అమ్మవారిని చూసుకుంటూ ఉంటాం కదా. అద్దంలో కనిపించే అమ్మవారు మిథ్య, కానీ అమ్మవారు నిజంగా ఉన్నారు. అంటే ద్వైతీభావంలోనే ఏకత్వం, అంటే మనం వేరు అమ్మవారు వేరు కాదు, అమ్మలోనే మనల్ని మనం వెతుక్కోవాలి అని కూడా అర్థం వస్తుందండి. షోడశీ మంత్రంలో వాగ్భవ కూటమి వర్ణనల అమ్మవారి ముఖవర్ణన ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని తెలియచేసినట్లుగా ఉన్న లలితమ్మకు నమస్కారములు అని తెలియచేస్తున్నామండి. ఓం తాంబూలపూరి తస్మేర వదనాయై నమో నమః అంటే తాంబూలంతో నిండిన చిరునవ్వు గల ముఖ సౌందర్యంతో వెలిగిపోతున్న లలితమ్మకు నమస్కారాలు అని సామాన్యార్థం వస్తుందండి. నిజానికి తాంబూలం వల్ల సౌందర్యంతో పాటుగా ఆరోగ్యం కూడా కలిసి ఉంటుందండి. ఆకు ఒక్క సున్నం ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ అయితే సత్వరజస్తమో గుణ త్రయం కింద ఈ మూడు కలిసినప్పుడే సృష్టి ఏర్పడుతుందంటండి. సృష్టి స్థితిలయకారిణి అయిన అమ్మవారికి చాలా ఇష్టమైనది తాంబూలం అంట. అమ్మ వేసుకున్న తాంబూలం వల్ల అమ్మ అందంతో పాటుగా ఆ వాసనలు సృష్టి దిగంతాలకు వ్యాప్తి చెందింది. అంటే ఆ పరిసరాలంతా సువాసనలతో నిండిపోయి తేజవంతంగా ఉంటాయి అని అర్థం అంటండి. అంటే అమ్మ సన్నిధిలో చేరిన భక్తులకు అమ్మ తాంబూల సేవనం వల్ల వచ్చే సౌందర్యంతో పాటుగా అమ్మ సువాసనలు అమ్మవారి భక్తుల కామితార్థాలను నెరవేరుస్తాయి అని మనం అర్థం చేసుకోవచ్చు అంటండి. ఓం సుపక్వ దాడిమీ బీజ రదనాయై నమో నమః బాగుగా పండిన దానిమ్మ గింజల వంటి దంతములు గల శ్రీలలితకు నమస్కారము అని సామాన్యార్థం అండి. శ్రీ విద్యలో మంత్రరాజ్యమైన బీజాక్షరాలు అమ్మ పలువరుసలుగా వివరించబడ్డాయి. వేదమయి, స్వర్ణమయి, అమృతమయి అయిన మన లలితమ్మను వేదమాతగా, తంత్రమయిగా, వాగ్భవ కూటమిలోని బీజాక్షరాలే అమ్మ దంతాలుగా వర్ణించబడ్డాయి. అటువంటి తల్లి పాదాల వద్దకు చేరిన భక్తులకి అమ్మ మోక్ష మార్గం చూపిస్తుందంటంలో ఏం సందేహం లేదు. అమ్మవారి దంతాలను వర్ణిస్తున్నారు అంటే జ్ఞాన మార్గం వైపు మనల్ని నడిపిస్తున్నారు అని అర్థం అండి. అటువంటి వేదమాతకు మనం నమస్కారాలు తెలియచేస్తున్నాం. అంబుపూగ సమచ్ఛాయ కంధరాయై నమో నమః అంటే శంఖము, పోక చెక్కలు ఈ రెండు పవిత్రమైన వస్తువులండి. ఈ వస్తువులతో సమానమైన కాంతి కలిగింది అమ్మవారి మెడ అని చెప్పేసి పోలుస్తున్నారండి. అటువంటి లలితమ్మకు నమస్కారాలు తెలియచేస్తున్నామండి. శంఖనాదం అంటే వేదనాదం అండి. శంఖధ్వని శుభసూచకంగా వాడతామండి. శంఖము, పోక చెక్కలు ఈ రెండు పవిత్రమైన వస్తువులు మనకి శుభకార్యాల్లో. ఆ పోక చెక్కల మీద ఉండే గీతలు అమ్మవారి కంఠం మీద ఉన్నాయి అని చెప్పేసి అమ్మ గొంతు నుండి వెలువడే మాటలు ఎంతో పవిత్రమైనవి అని మనం అర్థం చేసుకోవచ్చండి. నిజానికి శుభలక్షణాలతో అలరారుతున్న అమ్మవారి గొంతులో ఓం అనే అక్షరాలు ఆ, ఊ, అమ్మ అనే 3 అక్షరాలతో కలిపితే ఏర్పడిన వేదత్రయాత్మకమైన ఈ 3 రేఖలతో కలిగిన ఓంకారాన్నే కంఠం మీద ధరించి ఉండటం చేత అమ్మవారిని మనం ఆ నామంతో పిలుస్తున్నామండి. అటువంటి ఓంకార రూపిణి లలితమ్మకు మన నమస్కారాలు తెలియచేస్తున్నామండి. ఓం స్థూలముక్త ఫలోదార సుహారాయై నమో నమః అంటే పెద్ద పెద్ద ముత్యాలు గల సరళమైన గొప్ప హారం ధరించిన లలితమ్మకు నమస్కారాలు తెలియచేస్తున్నాము అన్నది సామాన్యార్థం అండి. ముక్తాఫలం అంటే ముక్తిని ప్రసాదించే తల్లిగా కూడా తీసుకోవచ్చండి. ఉదార సుహారాయై అంటే ఉదార గుణములు అమ్మకు ఆభరణాలంట. మనం ఎన్ని కల్మషాలు అంటుకుని ఉన్నా వాటిని తన ఉదార గుణంచే మనకి ముక్తినిచ్చే గొప్ప మనసున్న తల్లి లలితమ్మ. స్థూల అంటే గొప్పది లేదా పెద్దది అని అర్థం చేసుకున్నట్లయితే గొప్ప ఉదార స్వభావం కల తల్లి మనకి ముక్తిని ఇవ్వగలగటమే ఆభరణంగా ధరించిన జగదంబకు నమస్కారాలు అని తెలియచేస్తున్నామండి. ఇసుక రేణువు ఏ విధంగా అయితే ముత్యపు చిప్పలో చేరి ముత్యంగా మారుతుందో అదేవిధంగా అమ్మవారి పాదాల దగ్గరికి చేరిన భక్తులు ముక్తికి అర్హులవుతారని అర్థం చేసుకోవచ్చండి. గిరీశబద్ధ మాంగళ్య మంగళాయై నమో నమః అంటే శివుని చేత కట్టబడిన మంగళసూత్రము చేత మంగళ స్వరూపిణి అయిన శ్రీలలితకు నమస్కారాలు చేస్తున్నాం అనేది సామాన్య అర్థం అండి. గిరిజ వల్లనే గిరీశుడిగా మారిన శివుడిచే మాంగళ్యం కట్టించుకున్న శ్రీమాత అంటే అమ్మవారు ముందే మంగళ స్వరూపిణి.
స్వరూపిణి. మాంగళ్యం కట్టించుకున్న తర్వాత సర్వమంగళ అయ్యిందంటండి. మహామాంగళ్యవతి అయ్యింది. శివ అంటేనే మంగళకరుడు అని అర్థమండి. అటువంటి మంగళగౌరి సన్నిధికి చేరిన జీవికి అమంగళాలు అంటుకోవంటండి. అంటే జనన మరణ చక్రభ్రమణం నుంచి తప్పించుకుంటారు అని అర్థం వస్తుందండి. ఈ నామపారాయణ వలన సుమంగళిగా ఉండాలి అనుకునే వారి సౌభాగ్యం వృద్ధి చెందుతుందంటండి. వేదమాత అయిన మంగళగౌరిని జీవితాంతం ఆరాధించాలి. మనస్సును పవిత్రంగా ఉంచుకునే ప్రతి ముత్తైదువుకు నిత్య సుమంగళి అయిన లలితమ్మ తోడుగా ఉంటుంది. ఆ లలితమ్మకు నమస్కారాలు చేస్తున్నాము అని అర్థం వస్తుందండి. ఓం పద్మపాశాంకుశ లసత్కారాబ్జాయే నమో నమః. పద్మము పాసము అంకుశములతో ప్రకాశించు కరారవిందములు గల జగదంబకు నమస్కారములు. లలితమ్మ చేతుల్లో ఆయుధాలండి పద్మం, పాసం, అంకుశం, చెరుకుగడ. అమ్మవారు లలితావతారంలో పాశాంకుశాలని ధరిస్తున్నారు అంటే మనలోని దుర్గుణాల నుండి మనల్ని కాపాడేందుకు అవి ధరించారు అని అర్థం చేసుకోవచ్చండి. మరోపక్క అమ్మవారి చేతిలో పద్మము. అమ్మను మన హృదయం అనే పద్మంలో నిత్యం ధ్యానించినట్లయితే సహస్రారంలో ఉన్న పద్మంలో ఉన్న అమ్మాయి వారి దర్శనం, వాళ్ళ ఉనికి మనకి తెలుస్తుందండి. అది తెలియచేయటానికే అమ్మ ఒక చేతిలో పద్మాన్ని ధరించారేమో అండి. అమ్మ భక్తులకు ఏ విధమైన రాగద్వేషాలు అంటుకోకుండా పాశాంకుశాలతో మనల్ని కాపాడతారు అని అర్థం చేసుకోవచ్చండి. అటువంటి ప్రకాశించే కరములు గల ఆ లలితమ్మ పాదాలకు చేరినే భక్తులకు ముక్తి ప్రసాదించగలిగే లలితమ్మకు నమస్కారాలను తెలియచేస్తున్నామండి. పద్మకైరవ మందార సుమాలిన్యై నమో నమః. పద్మము, కలువ, మందార పుష్పాలతో గుచ్చబడిన మంచి మాలను ధరించిన శ్రీమాతకు నమస్కారములు. త్రిపుర సుందరి అయిన శ్రీలలిత ధరించిన 3 ఉత్తమ జాతి పుష్పములు భక్తులను ఆకర్షిస్తున్నాయని అర్థం చేసుకోవచ్చండి. తామర, కలువ బురదలో ఉన్నప్పటికీ మాలిన్యాలను అంటుకోకుండా దేవతార్చనలో విశేష స్థానాన్ని సంపాదించాయి అనే విషయం మనకి తెలుసు. మందార పుష్పాన్ని అమ్మ ధరించారు అంటే మనలోని మాలిన్యాలను తొలగించే దివ్య మంత్రపుష్పమాలికను మనకు అమ్మ అనుగ్రహించినట్లుగా భావించవచ్చండి. భక్తులకు మనసులో ఉన్న అజ్ఞానపు మాలిన్యాన్ని తొలగించి జ్ఞానపు సంపదను అనుగ్రహించి అమ్మ నుండి భక్తుల మనసు మారకుండా తన సన్నిధిని అనుగ్రహించే శ్రీలలితకు నమస్కారములను తెలియజేస్తున్నామండి. ఓం సువర్ణకుంభ యుగ్మాభ సుకుచాయే నమో నమః. స్వర్ణ కడమల ద్వయంలా స్తనయుగము గల శ్రీమాతకు నమస్కారములు. ప్రకృతి స్వరూపిణి అయిన శ్రీమాత ఒక అద్దంలో సూర్యచంద్రులనే స్తనద్వయంగా కలిగి ఉన్నారు అని భావించవచ్చండి. సృష్టి మొత్తం పరిపాలించబడాలంటే సూర్యచంద్రులే ఆధారం అండి. ఒక బిడ్డకు పాలిచ్చే తల్లికి స్తనద్వయం ఏ విధంగా ఆకలి తీరుస్తుందో అదే రీతిగా సృష్టి గమనం సవ్యంగా జరగాలి అంటే సూర్యచంద్రుల గతి అంతే ఆధారం అండి. స్వర్ణ అంటే బంగారు, వెలుగులు అంటే వేద మార్గం అండి. అమ్మవారు తన భక్తులకు ముక్తిని ఇచ్చే దిశగా వేద జ్ఞాన మార్గములనే బంగారు వెలుగులలో దారి చూపిస్తూ భక్తులకు ఏ విధమైన లోటు లేకుండా చూస్తారు అని అర్థమండి. అంటే అన్నపానీయాలకు లోటు లేకుండా జ్ఞాన వెలుగులోనే వారికి మోక్షం ప్రసాదించే లలితమ్మకు నమస్కారములు అని అర్థం చేసుకోవచ్చండి. ఓం రమణీయ చతుర్బాహు సంయుక్తాయై నమో నమః. అంటే రమణీయమైన 4 బాహువులతో విరాజిల్లుతున్న శ్రీలలితకు నమస్కారములను తెలియజేస్తున్నాం. బాహువులతో అమ్మ చేసే కృత్యములు భక్తుల మనోభీష్టాలు నెరవేరుస్తాయండి. అంటే అమ్మవారు వివిధ అవతారములలో వివిధ రకాల ఆయుధాలను ధరిస్తారు. కానీ ఇక్కడ చతుర్బాహు అంటున్నారు. లలితావతారంలో అమ్మవారు పాశాంకుశాలు, పంచపుష్ప బాణాలు, చెర్కగడ ధరించారు. ఇక్కడ అరుణాం కరుణా తరంగితాక్షి అనే శ్లోకాన్ని మనం అన్వయించుకోవచ్చండి. పాసం అంటే భవబంధాలతో కొట్టుమిట్టాడే జీవుల బంధాలను పాసం వేసి తన అంకుశంతో అరిషడ్వర్గాలను ఖండించి, పుష్పబాణాలు అంటే పంచతన్మాత్రలు ఇంద్రియ విషయాలను తన ఆధీనంలోకి తీసుకుని భక్తుని మనస్సుని చెరకుగడగా మార్చి తన అందమైన బాహువుల ద్వారా తన భక్తుని రక్షణ మొత్తం తనే చేపట్టే లలితమ్మకు నమస్కారాలను తెలియచేస్తున్నామండి. ఓం కనకాంగద కేయూర భూషితాయై నమో నమః. బంగారు భుజకీర్తులతో అలంకరించబడి శోభిస్తున్న లలితమ్మకు నమస్కారములు. లలితా సహస్రంలో కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే అమ్మవారు బంగారంతో చేయబడిన భుజకీర్తులు ధరించి మెరిసిపోతున్నారని అర్థం. శ్రీలలితా ప్రాతస్మరణంలో కూడా మాణిక్య హేమ వలయాంగద శోభమానం అని వస్తుందండి. మాణిక్యాలతో చేయబడిన బంగారు భుజకీర్తులతో శోభాయమానంగా మెరిసిపోతున్న లలితమ్మ. అమ్మవారి అవయవ
సౌందర్యానికి తోడుగా బంగారు ఆభరణాల వెలుగులు అమ్మ అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. బంగారు వెలుగులు అంటే వేద విజ్ఞానం అని అర్థం చేసుకోవాలండి. లలితమ్మ దగ్గరికి చేరే భక్తులండి తల్లి వడిలో తల్లి దగ్గరికి చేరి అమ్మ ఎంత ధైర్యంగా బ్రతుకుతామో అదేవిధంగా ఆ తల్లి జ్ఞానపు వెలుగుల్లో మనం చంటి పిల్లలుగా అమ్మ దగ్గర నుండి మనం వేరు కాము అనే భావనలోకి అమ్మ తీసుకెళ్తుంది. అటువంటి లలితమ్మకు నమస్కారాలను తెలియజేస్తున్నామండి. ఓం బృహత్ సౌవర్ణ సౌందర్య వసనాయై నమో నమః అంటే గొప్పది అయిన బంగారంతో తయారు చేయబడిన అందమైన వస్త్రములు ధరించిన లలితమ్మకు నమస్కారాలు. ప్రకృతి స్వరూపిణి అయిన విశ్వమాత ఆకాశమే వస్త్రంగా గల ఆ బంగారు తల్లి ఆ వెలుగుల్లో జ్ఞానపు వెలుగులలో భక్తుల మెదలో ఉన్న అజ్ఞానపు చీకట్లను తొలగించి మన గమ్యం చూపిస్తారు అని అర్థమండి. పదే పదే సువర్ణ అనే పదం అర్థం ఏంటంటే వేద విజ్ఞానపు వెలుగులుగా భావించవచ్చండి. జగజ్జనని ఆభరణాలు దేహ సౌందర్యం వర్ణిస్తున్నారంటే సాధారణ అర్థం కాకుండా విశ్వమాత పాదాల వద్దకు చేరిన భక్తులకు విశ్వరహస్యం తెలియచేస్తూ జ్ఞాన మార్గంలో వారికి ముక్తిని కలిగించే వేదమాత లలితమ్మ అని అర్థమండి. సహస్రంలో కూడా అరుణారుణ కౌశంభ వస్త్రభాష్యత్కటి తటి అనే నామం దీనికి సమానార్థంగా తీసుకోవాలండి. అరుణారుణ కాంతులతో వెలుగులు జిమ్మే వస్త్రం ధరించిన అంటే ఆకాశాన్నే వస్త్రంగా ధరించిన శ్రీమాతకు నమస్కారాలు తెలియచేస్తున్నామండి మనం. ఓం బృహన్నితంబ విలసజ్జగనాయై నమో నమః అమ్మ మంత్రస్వరూపిణి. అమ్మ శరీరం శ్రీ విద్యాపాసకులకు మాత్రమే అర్థమవుతుందండి. ఇక్కడ శక్తి కూటమి వర్ణనండి. అమ్మ ధరించిన వస్త్రం ఆకాశమండి. అటువంటి శ్రీమాత సృష్టి గమనానికి అవసరమైన నీటి చుక్కల కోసం వర్షం కురిపించటం అంటే జఘనము. జా అంటే జనింపచేయటం, ఘనము అంటే మేఘములు అండి. ఈ సృష్టి కార్యంలో అమ్మవారు ప్రకాశిస్తున్నారు అని అర్థం అండి. అమ్మ సౌందర్యం అంటే ఒక సాధారణ స్త్రీ సౌందర్యం లాంటిది కాదండి. వేదమాత ప్రకృతి స్వరూపిణి ఆది మధ్యాంతరహిత అయిన విశ్వమాత మొత్తం విశ్వాన్ని తన శరీరంగా కలిగి విశ్వరక్షణకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టే లలితమ్మకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. గర్జించే మేఘాలతో అని కూడా అర్థం చేసుకోవచ్చండి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాన్ని కురిపించి సృష్టి గమనంలో పెద్ద పాత్రను పోషించే సృష్టికర్త్రి లలితమ్మకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమో నమః శుభంకరి అయిన శ్రీమాత శక్తి కూటమి వర్ణనండి. సూర్యచంద్రులు అంటే ఆకాశం, శృంగముల అంటే పర్వత శిఖరాలని శృంగాలంటారండి. వాటి మధ్య శోభాయమానంగా ఉన్న లలితమ్మకు నమస్కారాలను తెలియజేస్తున్నామండి. అసలు సృష్టికర్త్రి అయిన అమ్మ ప్రకృతి స్వరూపం అంతా తానే అయ్యి తనలోనే నిండి ఉన్న అందాన్ని వర్ణించడానికి మాటలు లేక ఒక గృహిణి నడుము సౌందర్యం వర్ణించినట్లుగా ఉన్న ఈ నామం అండి జగన్మాత విశ్వ సౌందర్య రాశి జగత్తు నిర్వహణ చేపడుతున్నారు లేదా కాపాడుతున్నారు అని అర్థం చేసుకోవచ్చండి. అమ్మ లలితమ్మ భక్తులండి ప్రతి పదం అర్థం లోతుగా అధ్యయనం చేసుకుని అర్థం చేసుకోవాలి తప్పితే బాహ్య సౌందర్యంగా భావించకూడదండి. మోక్షార్హులైన భక్తులకు తన రూప విశేషాలను అమ్మవారు తానే తెలియచేస్తారండి. అటువంటి లలితమ్మకు నమస్కారాలు తెలియచేస్తున్నామండి. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.